నమస్కారం అండి. నమస్తే అమ్మ. మరి కొద్ది క్షణాల్లో లేట్ లేకుండా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా వీరమణి లాగా మనకి ప్రజలకి అండగా ఆపద ఎక్కడైతే ఉంటుందో కవితక్క అక్కడ ఉంటుందని నిరూపించేలాగా ఆపదకి వెనకడుగు వేసేటట్టు లేదనిగా మరి కొద్ది క్షణాల్లో మన ముందుకి కవితక్క గారు వచ్చి మరి గ్రాండ్గా పార్టీని అనౌన్స్ చేస్తున్నారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? గర్వంగా ఫీల్ అవుతున్నానమ్మా. ఈ కాంగ్రెస్ పార్టీ నుండి, బీఆర్ఎస్ పార్టీ నుండి, బీజేపీ పార్టీ నుండి అందరూ విసుగు చెందిపోయినారు. విసుగు చెందిపోయి వీళ్ళ పాలన సరిగా లేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈరోజు కవితమ్మ గారు జాగృతి జనం బాటలో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టి కొత్త వెలుతురుతోని కొత్త జనంతో ఈరోజు మా కవితమ్మ గారు పార్టీ అనౌన్స్మెంట్ అనేది కాసేపట్లో జరగబోతుందమ్మా. ఈ పార్టీ అనౌన్స్మెంట్లో 1,00,000 మందితో కూడుకున్న ఈ పార్టీ అనేది 1,00,000 మందితో జనాలు అన్ని జిల్లాల నుండి మండలాల వారీగా వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మంచినీళ్ళు, మజ్జిగ, అమ్మలి, అదేవిధంగా వాళ్ళకు భోజనాలు మధ్యాహ్నం మటన్ బిర్యానీ అని, చికెన్ బిర్యానీ, కావాల్సిన బోటి, పాయ, ప్రతి ఒక్కటి 50 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, 10 రకాల వెజిటేరియన్ ఐటమ్స్ ఉన్నాయి. అన్ని సదుపాయాలతోని ఇక్కడ కవితమ్మ గారు ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. మీ ఉద్దేశ ప్రకారం వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత ఆనందంగా వచ్చారో అంతే ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్తారు అని అంటున్నారా? తప్పకుండా 100%. ఏ విధంగా అయితే ఇక్కడికి వచ్చినంతా క్షేమంగా అందరు ఇళ్లలో ముందుకు పోయేదాకా ఒక టెన్షన్ అనేది ఉంటుంది. వాళ్ళు పోతారని ఆశిస్తున్నామమ్మా. సో అంటే మీరు 1,00,000 మంది అంటున్నారు, ఎక్కువ మంది అయ్యే అవకాశం కూడా ఉంది కదా కవితక్క అభిమానంతో? 95,000 అనుకున్నామమ్మా, కానీ రౌండ్ ఫిగర్ 1,00,000 దాకా ఖచ్చితంగా రీచ్ అవుతారమ్మా. సో మరి కొద్ది క్షణంలో లేట్ లేకుండా కవితక్క గారు మన ముందుకు వచ్చి చాలా గ్రాండ్గా మనకైతే పార్టీ అనౌన్స్ చేస్తున్నారు. నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను. సో నాతో పాటు కూడా మీరు కూడా ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ, కొత్తదనము, కొత్త అడుగు, ఉద్యమకారులకు కావాల్సిన ఎంతో వెనుకబడిపోయి ఉన్నారు ఇప్పటిదాకా. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన పథకాలు అందుతాయి. రాబోయే రోజులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, ఓబీసీ వర్గాలకు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళకి పథకాలు అందుతాయి. ఎక్కడైతే అన్యాయం ఉందో అక్కడ తెలంగాణ జాగృతి ఉంటుంది, ఎక్కడైతే అన్యాయం ఉందో అక్కడ కవితమ్మ గారు ఉంటారమ్మా. జై కవితక్క, జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ.